గుర్తులేకపోవడంతో మొబైల్ బైబిల్ కొత్త సృష్టి పొందుటయే గాని కొత్త సృష్టి పొందుటయే గాని ఉన్నతి పొందుటయందేమీ లేదు. సున్నతి పొందుటయందు ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పొందుటయందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుడు పొందక పోవుటయందు ఏమీ లేదు. మాట ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రము గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా, ఇంతవరకు మీరు నడిపించి దేవాన అయిన కొద్ది సమయం నేను స్తుతించడానికి, పాటలు పాడడానికి మీరు చేసిన గొప్ప ధన్యత, మీరు ఇచ్చిన గొప్ప అవకాశము, మీరు చేసిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. కృపగలిగిన నా యేసయ్య, కరుణమూర్తి, కృపాసత్య సంపూర్ణులైన మా తండ్రి, నీకు వందనాలు. దేవా, 2024వ సంవత్సరం జనవరి 1 మేము చేసిన ప్రార్థనను ఆలకించి 8 నెలలు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు. కొత్త నెల, కొత్త సంవత్సరంలోనికి మీరు అడుగు పెట్టించారు. కొత్త దినములోనికి మీరు అడుగు పెట్టించారు. అవును బట్టి నీకు స్తోత్రం. దేవా, ఈ ఆదివారమున రొట్టె రోడానికి మేము కూడుకుని ఉన్నాం. అయితే అయోగ్యముగా నీ సన్నిధిలో అయోగ్యముగా నీ ముందు ఉండడం నీ చిత్తం కాదు. అది ఒకవేళ మేము అయోగ్యంగా తీసుకుంటే మాకెంతో ప్రమాదం. కానీ ప్రభువా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని యోగ్యపరచండి. మేము యోగ్యపరచబడాలని ఆశపడుతున్నాం. హెచ్చరించండి, కడగండి, బుద్ధి చెప్పండి. కంప్లీట్గా ప్రభువా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీరే మేము పొందుకొని నాయందు మాయందు నీ కార్యము జరిగించి అయా నీ కృప చూపించమని సహాయం చేయమని నాతో మాట్లాడు. నీ దాసుడు ఒట్టివాడు అయా తండ్రి, వారములో సకల కల్మషాలు హృదయానికి అంటూ ఉంది, మనసు కంటూ ఉంది. వాటన్నిటినీ రక్త బలము చేత తీసివేసి నన్ను నిర్మలపరిచి పరిశుద్ధపరిచి కార్యములు జరిగించడానికి కావచ్చు యోగ్యత, పరిశుద్ధత మీరు అనుభవింప చేయమని, మీరు సహాయం చేయమని నామమునకు మహిమ తెచ్చుకోండి. ఇటు రీతిగా కోరుతున్న ప్రతి ఒక్కరి హృదయమునందు నీ కార్యము జరిగించమని మీరే మహిమ పొందుకున్నామని ఏ పరిశుద్ధతలు శ్రేష్ఠనామము నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, వాతావరణం చాలా బాగుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకి జ్వరాలు, జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. కానీ ఒక చిన్న హెచ్చరిక లాంటిది చెప్తున్నాను. 2 భయంకరమైన రోగాలు మళ్ళీ దేశంలో ప్రవేశించాయి. మంకీ ఫాక్స్ అనేది ఆల్రెడీ హైదరాబాదులో భయంకరంగా విస్తరిస్తుంది. దానికి ఇంకొక రకమైన కరోనా, బర్డ్ ఫ్లూ లాంటిది ఇంకొకటి కూడా విస్తరిస్తుంది. అది మన ఒడిశాలో భువనేశ్వర్కి వచ్చేసింది. ఈరోజు మార్నింగ్ న్యూస్ అది. కాబట్టి ఒడిశా గవర్నమెంట్ స్ట్రిక్ట్లీ డిక్లేర్ చేసింది ఏంటంటే చికెన్ తినొద్దు అని. ఈరోజు ఆదివారంగా ఫుల్గా వేసేస్తున్నాం అనుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉందండి. వర్షం దానికి తోడవుతుంది. ఆ ఫ్లూ స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సహకరిస్తుంది. కనుక మ్యాక్సిమం కొద్ది రోజులు కూరగాయలు తినండి, బ్రాహ్మణులు అవ్వండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా,
భూమి మీద ప్రతి జీవికి నాకు తెలిసి కణజీవులు దేవుడు గొప్ప వరం పెట్టాడు. తనకున్నటువంటి పాత చర్మాన్ని వదులుకుంటాడు. సర్పము కానీ ఇంక్లూడింగ్ చెట్లు కూడా బెరడును అవి తొలగించుకుంటుంది. చెట్టుకు ఆ మీద బెరడు వస్తుంది, పెచ్చుల్లాగా వస్తాయి కదా, దాన్ని బెరడు అంటారు. ఆ బెరడు పోతుంటే మళ్ళీ కొత్తగా వస్తుంది. నీలగిరి చెట్లు అయితే ఇంకా చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ వ్యవస్థ. వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇంకా మర్రి చెట్లు అయితే ఇంకా పెద్ద పెద్ద పెచ్చులు వస్తూ ఉంటాయి. రావి చెట్టు కానీ మొక్కలలోనూ ఆ వ్యవస్థ ఉంది. ప్రతి ప్రాణిలో అన్నాను, అది బహుకణ జీవుల్లో అన్నాను. ఏకకణ జీవుల్లో కూడా అలాగే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ పాత కణాన్ని వదిలి కొత్త కణంగా తయారవుతుంది. రాబర్ట్ విర్కో గారు ఈ విషయాన్ని చెప్పారు. ప్రతి కణము తన మాతృకణము నుండి ఏర్పడుతుంది. అప్పుడు మాతృకణం ఏమవుతుంది? విడిచిపెట్టబడుతుంది. ఇది నా ప్రశ్న. రాబర్ట్ విర్కో గారు ఆ సెంటెన్స్ వరకే ఇచ్చారు. రామకృష్ణ భాస్కర్ గారు ఇప్పుడు ఇంకో సెంటెన్స్ ఇచ్చారు. ఏంటంటే ప్రతి కణము తల్లి కణం నుండి ఏర్పడుతుంది. మరి ఆ తల్లి కణం ఏమైంది? విడిచిపెట్టబడుతుంది, నాశనం అయిపోతుంది. కొత్త కణము పాత కణాన్ని ఎప్పుడు కూడా తీసుకొని వెళ్ళదు. మనుషులను కూడా అంతే. మీకు తెలుసలేదు, మన కణాలు కూడా చచ్చిపోతాయి. ఈ బయాలజీ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ ఎప్పుడు సైన్స్ చెప్తారు అనుకోకండి. ఇది నేను ఎప్పుడో చెప్పాను, ఇది గుడి కాదు, బడి. దేవుని తత్వాన్ని ప్రకృతిలో నేను నేర్చుకుని మీకు చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనోవేదము, ప్రకృతి వేదము, లిఖిత వేదము అని వేదాలు ఉన్నాయి. దాంట్లో ప్రకృతి వేదములో నాకు కనబడిన భగవత్ తత్వాన్ని మీకు బోధిస్తున్నాను. దేవుని స్తోత్రం. మన చర్మం కూడా ప్రతిరోజు ఊడిపోతుంది. నువ్వు గోక్కోకుండానే ఊడిపోదు. మీరు క్లీన్ ఉన్న రూమ్లో, ధూళి ప్రవేశించలేనటువంటి రూములో వైట్ పరుపు మీద మీరు పడుకోండి. ఉదయాన్నే లేచిన తరువాత ఆ పరుపు మీద ధూళి ఉంటుంది. అది ధూళి కాదు, మీ శరీరం నుంచి ఊడిపడిపోయిన పాత చర్మం. దాంతోపాటు ధూళి మన మామూలు ఇంట్లో. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి రక్త కణాలు కూడా 120 రోజులకి చచ్చిపోతాయి. తెలుసా మీకు ఈ విషయం? 120 రోజులకి మన ఒంట్లో ఉన్న రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు చనిపోతాయి. కొత్త రక్త కణాలు పుడతాయి. అందుకనే 3 నెలల తర్వాత బ్లడ్ డొనేట్ చేసేయండి మంచిది. ఎలాగో చచ్చిపోతాయి కాబట్టి బ్లడ్ డొనేట్ చేయండి అని అంటారు. నువ్వు చేయకపోతే చచ్చిపోతాయి. చచ్చిపోయినవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అసలు ఎందుకు చనిపోతున్నాయి? ఎందుకు చనిపోతున్నాయి? నేను దాని మీద ఆలోచించడం మొదలెట్టాను. ఎందుకు చనిపోడు? చచ్చిపోయేటట్లుగా వ్యవస్థ దేవుడే పెట్టాడు ప్రతి కణములో. ప్రతి కణములోన లైసోజోమ్స్ అనేటటువంటి ఒక కణ అంగిక ఒకటి ఉంటుంది. దాన్ని ఆత్మహత్య కోశము అని అంటారు. మన కణాన్ని, ఆ కణములున్న భాగమే చంపేస్తుంది.
చచ్చిపోవాలి కణం. దేవుడు ఒక ఆయుష్ పెట్టాడు ప్రతి కణానికి, అది చచ్చిపోవాలి, కొత్తది పుట్టాలి. ఎందుకు కొత్తది పుట్టాలి? మనకి బలాన్ని చేకూర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త రక్తం లేకపోతే నీకు బలం రాదు. ఏమంటే పాత రక్తం ఎలాగో ఉండిపోతే నువ్వు చచ్చిపోతావు. కోమాలి రక్తం, ఆ రక్తం చచ్చిపోయి ఎక్కడికి వెళ్తుంది? 5 లీటర్ల రక్తం 3 నెలల పక్షాలు చనిపోతుంది. అప్పుడే రక్తం ఉండదు, మనకి బ్లీడింగ్ అవ్వట్లేదు, కంటిలో ముక్కు రక్తం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్తుంది? తెలిసి ఎక్కడికి వెళ్తుందో ఎవరైనా చెప్పగలరా? మీ అందరూ నాటుకోడి తింటారు కదా, దాన్ని కొట్టినప్పుడు మీరు అక్కడ చేస్తే మీకు తెలియదు, మీరు చేసినప్పుడు చూడండి, ఒక పచ్చని చేదు పదార్థం లాంటి ఒక సంచి దాన్ని చేసి కట్టేది అంటారు. ప్లేహము, స్ప్లీన్ అంటే ఇంగ్లీష్. మనము తినే మందులు కానీ, మన బాడీ నుంచి విడుదలైన విష పదార్థాలు కానీ, చనిపోయిన కణాల వ్యర్థాలు కానీ అన్నీ అక్కడికి వెళ్తాయి. అక్కడున్న లివరు మలము ద్వారా, మూత్రం ద్వారా కన్వర్ట్ చేసి బయటకు పంపించేస్తుంది. ఎంత గొప్ప వ్యవస్థ పెట్టాడు చూడండి దేవుడు. పాత కణము చచ్చిపోయేటట్టు చేశాడు. చచ్చిపోయిన దాన్ని బాడీలో ఉంచడానికి వీలు లేదు అని చెప్పి దాన్ని వేరొక రూపంలో కన్వర్ట్ చేసి బయటకు పంపించేస్తున్నాడు దేవుడు. అది ఉండడానికి వీలు లేదు. అది ఎప్పుడైతే పాడవుతుందో, అందుకే జాండీస్ ఈజ్ వెరీ డేంజరస్. ఆ ఒక్కది, ఆ పిత్తాశయము గనక ప్రాబ్లం అయితే దాని నుండి బైల్ పిగ్మెంట్స్ అని 2 రసాలు విడుదలవుతాయి. అది బాడీలో మిక్స్ అయిపోతాయి బ్లడ్లో. అప్పుడు ఉళ్ళల్లో గ్రీన్ అయిపోయి పచ్చకాయల రోగముగా మారుతాయి. అది పార్ట్ ఇంతే ఉంటుంది, చిన్నదే. మనిషిలో కూడా ఇంతే ఉంటుంది. కానీ ఎంత పెద్ద కార్యం చేస్తుంది చూడండి. టాక్సిన్ క్లీనింగ్ అనేది మొత్తం అది చేస్తుంది. పాత దాన్ని అంతని బయటికి పంపించేస్తుంది. దానికి పెద్ద సహకారి లివరు. పెద్ద సహకారి లివర్. అందుకే లివర్ ప్రాబ్లం అయితే స్ప్లీన్ ప్రాబ్లం అయిపోతుంది, స్ప్లీన్ ప్రాబ్లం అయితే లివర్ ప్రాబ్లం అయిపోతుంది, 2 ప్రాబ్లం అయితే మనిషి ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, భగవంతుడు 2 విషయాలు మన బాడీ ద్వారా నేర్చుకోవడానికి పెట్టి. ఒకటి ఏంటంటే, పాత కణము చనిపోతుంది, చనిపోయిన దాన్ని ఉంచుకోవడం లేదు, దాన్ని బయటకు పెట్టేస్తున్నాడు, బయటకు పంపించేస్తున్నాడు. కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది. అది మరి లేదు, అది ఇంకా చరిత్రలో లేదు. ఆ కణం ఇంతకు ముందు ఉండేది లేదు, అసలు వంట ఫ్రెషే, అది అసలు లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం మరి చూశారు. అది పురుగుగా ఉన్నప్పుడు భయంకరంగా ఉంటుంది, దుర్గగుండి పురుగులాగా. ఏమండి, అది దుర్గ పట్టేస్తుంది కదా. దానికి చిన్న వెంట్రుకలు లాంటివి ఉంటాయి, అవి మనకు తగిలితే దురదగా ఉంటుంది. అది కొద్ది రోజుల్లోనే సీతాకోక చిలుకగా మారిపోతుంది. చాలా అందమైన, మనం దాన్ని వెంట పరిగెడుతూ ఉంటాం. సీతాకోక చిలుక ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఆ సీతాకోక చిలుకరే నేను ఇంతకు ముందు ఇది ఉపయోగపడుతుంది, నేను ఈ స్థితి నుంచి వచ్చానని చెప్పి దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళదు, అసలు మర్చిపోతుంది. నేను ఆ స్థితి నుండి వచ్చాననే విషయాన్ని మర్చిపోతుంది. నేను ఎంత భయంకరం వ్యక్తిని నేను మర్చిపోతుంది. నేను ఎప్పుడు అందగాడిని, నేను ఎప్పుడు అందగత్తిని. సీతాకోక చిలుక ఒడియలేటుందో తెలుసా? ప్రజాపతి, దాని పేరు ప్రజాపతి. నేను ఎప్పుడు అందగత్తిని, అందగాడిని అనే ఫీలింగ్లో ఉంటుంది. దాని పాత స్థితి
మళ్ళీ జ్ఞాపకం చేసుకుని అక్కడికి వెళ్ళి ఓహో నేను ఇంతకుముందు ఇలా ఉన్నాను, ఒకసారి ఆ స్థితి నేను అనుభవించలేదు, ఒకసారి మళ్ళీ ఒకసారి వెళ్ళి వెళ్తాను అని అనుకోలేదు. కంప్లీట్గా దాని వస్త్రాలంకరణ, దానికి రూపము ఏ రూపమైతే వచ్చిందో పాత బ్రతుకు వదిలేసింది, ఏ కొత్త బ్రతుకు అయితే పొందుతుందో ఆ రూపం మీదే దృష్టి పెట్టుకుని ఇక ముందుకు బతుకుతుంది. చనిపోయినప్పుడు ఆ రూపంతోనే చనిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకొక గొప్ప కొత్త విషయం నేను నేర్చుకున్నాను ఏంటంటే, క్రాబ్, పీత కూడా ఎలాగ పుడుతుందని నేను చూశాను. ఎంత గొప్ప సృష్టి దేవుడు పెట్టాడు దేనికంటే, మనకొక విషయాన్ని ప్రతి జంతువు, ప్రతి జీవి, ప్రతి ప్రకృతి నుండి మనకు నేర్పుతున్నాడు దేవుడు. అదంత భయంకరమైన కాళ్ళు ఉంటాయి, చాలా బలమైన కాళ్ళు ఉంటాయి తెలుసా మీకు? ఎండ్రకాయ అంటారు కదా పీత. చిన్నప్పుడు నాన్నలు ఎవరిని గాగు తీయడానికి పొలాలకు వెళ్ళేవాడు, ఉడుకులకు దేనికి వెళ్ళేవాడు, వాళ్ళతో క్యారెట్ పట్టుకుని వెళ్ళేవాడు. మాకు వ్యవసాయం లేదు కాబట్టి వ్యవసాయం గురించి తెలియదు, కానీ వీళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు క్యారేజ్ పట్టుకుని వెళ్తే వాళ్ళ అటు నుంచి క్యారేజీలో పీతలు తెచ్చేవారు, చిన్న చిన్న ఎండ్రకాయలు తీసుకొచ్చేవారు కూర ఉండడానికి. అందుకని మా అమ్మ ఉండేది. నేను నాకు తెలియక చేతిలో అది పెట్టి పెట్టేసరికి అది పాట్నం పట్టింది నాకు. దానికి ఏమన్నా 2 అదో అలా పట్టింది. అంత బలంగా పడుతుందంటే నువ్వు పొరపాటులో లాగేవా ఇక్కడ తెగిపోతుంది. దాని కంటెంట్ మొత్తం కాల్షియమే, దాని మీద ఉన్న తొక్క. అందుకే క్రాబ్ తింటే కాల్షియం లోపం ఉన్నవాళ్ళు ఒక 2 పీతలు తింటే ఒక 2 ట్యాబ్లెట్లు వేసినంత బలం అని అంటారు. ఆ లోపం ఎవరికైనా కాల్షియం లోపం ఉంటే నాన్ వెజ్ మిగిలినవి మానేసి మంచి 2 పీతలు చక్కగా వండుకొని దాన్ని అలాగే తింటే కాల్షియం కరెక్ట్గా ఉంటుందని డాక్టర్ చెప్తారు. అది ఎలాగ బయటకు వస్తుంది తెలుసా? అది ఇలా ఉంటుంది కదా, ఇది మొహం దానికి. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ కర్పరము నుండి లోపల దాని తాను 2 కాళ్ళతో ఇలా చూయించుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చి మొత్తం ఇలాగని కొత్త క్రాబ్ తయారవుతుంది. కొత్త క్రాబ్ నేను చూసేసరికి నాకు ఏమనిపించింది, దేవుని సృష్టి అంత అద్భుతం. పాతదాన్ని వదిలేసి కొత్తగా వచ్చిన తర్వాత అది ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అది చాలా అందంగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, చక్కచక్క దాని పనులు అందరినీ ఆకర్షిస్తుంటుంది. ఏ జీవైనా పెళ్లి కావాల్సిన ఆడవాళ్ళు పెళ్ళైనప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా, వాడు ఏం చేస్తాడు? ఫేస్కి బ్లీచింగ్ చేస్తాడు తెలుసా మీకు? ఫస్ట్ బ్లీచ్ చేస్తాడు, ఏదో రాసి దారంతో మొత్తం ఇలాగా గీకుతాడు, నీ మీద ఉన్న పాత చర్మం తట్టి తీసేస్తాడు. అప్పుడు మొహం అంతా నిగనిగనలాడుతుంది. నువ్వు దాని మీద ఏమో కొన్ని పెయింట్ చేస్తాడు. పెయింట్ చేసిన తర్వాత పెళ్లి కూతురుగా సిద్ధపడుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. అండ్ అది మీరేదో రేటు నాడకి నేను చూసేది ఆయన నేర్చుకుంటా నేను ఏదైనా. ఏమండి, పాతది పోతే అది వచ్చేదాన్ని కొత్తది చాలా అందంగా ఉంటుంది. కానీ మానవునికి ఉన్నటువంటి ఒక భయంకరమైన బలహీనత ఏంటో తెలుసా? కొత్తది చూసి బాగుందని అనుకుంటూనే పాత దాని మీద దృష్టి పెట్టడం. ఇది భయంకరమైన బలహీనత. కొత్తదిగా ఉన్నదాన్ని చూసి బాగుంది అనుకుంటూనే పాత దాని మీద గతంలో ఏదైతే హేయమైనదో, గతంలో ఏదైతే ఇబ్బందికరమైనదో, ఏదైతే అందవిహీనమో దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకుంటూ ఉంటాం. పెద్ద బలహీనత అది.
ఇదే విషయాన్ని పౌలు ఏమండి యూదులకు అర్థమయ్యే విధంగా ఒక విషయం చెప్పాడు. అదే మనం చదివినటువంటి మూడవ కొత్త సృష్టి పొందుటయ్యే గాని సున్నతి పొందడములో ఏమీ లేదు. ఏమండి పొందకపోతే అందేమి వాళ్ళకి అందరికీ తెలిసింది ఒకటే, సున్నతి సున్నతి సున్నతి. అబ్రహాము ఇస్సాకుకు సున్నతి చేశాడు, అది చేయాలి. సున్నతి పొందేస్తున్నారు, నరహత్య చేస్తూ ఉన్నారు. సున్నతి పొందేస్తున్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. సున్నతి పొందుతూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. సున్నతి పొందుతూ ఉన్నారు, దేవునికి అవిధేయులై బ్రతుకుతూ ఉన్నారు. ఏమి లాభం? అది పాతది, వదిలేయండి. దాంట్లో ఏమీ లేదు 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 సున్నతిలో ఏమీ లేదు. ఏమండి సున్నతిలో ఏమీ లేదు, సున్నతిలో ఏమీ లేదు. కొత్త సృష్టి పొందుటయే గాని అన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ మనం సృష్టింపబడ్డాము కదా, మరలా కొత్త సృష్టి ఏంటి? సృష్టింపబడిన దేవుడు సున్నతిలో ఏదో ఉందని, అదే పరమార్థమని నువ్వు భావించి బ్రతికేస్తూ ఉన్నావు. కానీ నీలో నూతనత్వము లేదు. సహజంగా నీకున్న పాత బ్రతుకుని వదిలేసి దేవుడు నీకు నూతన బ్రతుకుని ఇస్తున్నాడు. దాని మీదనే అసలు విషయాన్ని నువ్వు దృష్టి పెట్టాలి తప్ప సున్నతిలో ఏమీ లేదని ఇందాక మీకు చెప్పిన ఉదాహరణల విధంగా యూదులకు తెలియజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. మనము లోకము కరెక్ట్ కాదు, లోకము కరెక్ట్ కాదు, ఇదంతా వ్యర్థము, ఇదంతా వృధా అనే సువార్త విని రక్షణ పొంది వచ్చాం. కానీ అప్పుడప్పుడు లోకం వైపు చూడాలని కోరిక కలుగుతుంది. లోకం వైపు కోరిక కలుగుతుంది, చెడు మార్గాల్లో తిరగాలన్న కోరిక కలుగుతుంది, చెడు వైపు పరిగెత్తాలన్న కోరిక కలుగుతుంది. సీతాకోక చిలుక ఎప్పుడు కూడా గొంగలిగా మారాలని కోరుకోలేదు. చచ్చిపోయే కణము అక్కడే ఉండి మరలా నేను నా ప్రభావాన్ని చూపిస్తానని అనుకోలేదు. మన దేహానికి విరుద్ధమైనదని, ప్రకృతి విరుద్ధమైనది, మన బాడీని విరుద్ధమండి. పాత వదిలేసిన తర్వాత కొత్తగా బ్రతకడము మన సహజ లక్షణం. కానీ మన దేహానికి విరుద్ధమైన పనులు, ప్రకృతి విరుద్ధమైన పనులు మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కనుకనే మన దేహానికి అనారోగ్యము, మన మనసుకు అనారోగ్యం. మన బాడీకి సూట్ కాదు. ఏ చక్రం నుంచి నువ్వు పుట్టావో, ఏ తత్వం నుండి నువ్వు పుట్టావో, నీ తత్వానికి ఒక సహజ గుణం ఉన్నది. పాతది వదిలేయాలి. దాన్ని క్యారీ చేయడము మానవ సహజ లక్షణం కాదు 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 కాదు. నువ్వు మరలా కోరుకుంటూ ఉంటావు చూసావా, అప్పుడు నీ దేహానికి విరుద్ధమైనది, నీ ఫిజియాలజీకి విరుద్ధమైనదని. కనుక నీకు రోగాలు వస్తాయి. మనిషి మహాత్ముడు ఎప్పుడవుతాడు తెలుసా? ఈ సత్యం తెలుసుకున్నప్పుడు. అందుకే మహాత్ముడికి ఇప్పుడు రోగాలు రావు. 80 సంవత్సరాలు, 100 ఏళ్ళు, 110 వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? వాళ్ళకి అర్థమైంది, నాకు దేవుడు సృజించిన ఈ శరీరానికి ఒక నియమం ఉన్నది, ఒక ధర్మం ఉన్నది. ఈ ధర్మానికి విరుద్ధముగా నా శరీరాన్ని ప్రవర్తించినప్పుడు నాకు రోగం వస్తుంది. ఈ ధర్మానికి విరుద్ధముగా నా మనసు ప్రవర్తించినప్పుడు నాకు మానసిక రోగం వస్తుంది. అప్పుడు నాకు ఆనందం ఉండదు, పరమానందం ఉండదు.
అని గ్రహించారు కనుకనే వాళ్ళు ఎప్పుడు సంతోష సుఖాలు అనుభవిస్తారు. నువ్వు అనుకోవడం అంటే సుఖాలు గిఖాలంటే ఈ భూమి మీద తిరగడము, తినడము, గట్టిగా ఉండడం అనుకుంటారు. ఒంటరిగా ఉన్నా సరే గొప్ప లోపల చెప్పన సఖ్యము కానీ సంతోషం ఉంటుంది. నేను అది అనుభవించాను. రక్షణ పొందిన కొద్ది రోజుల్లో దేవుడితో ఒంటరిగా నేను గౌతున్నా తెలియకుండానే లోపల గొప్ప ఆనందం ఉత్పత్తి వస్తుంది. అది అనుభవించడానికి అర్థమవుతుంది. తెలియకుండానే అది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. అది దొరకదు బయట. మరి అది ప్రతి దినము ప్రతి వ్యక్తికి కావాలంటే నీ జన్మ విధానము, నీ భౌతిక విధానము, దేవుడు నిన్ను ఏర్పరిచే విధానము, దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన విధానము నీకు చక్కగా తెలిసినప్పుడు నీకంటే సంతోషవంతుడు భూమి మీద ఎవడు ఉండడు. హల్లెలూయా. ఎందుకంటే పాతదాన్ని పూర్తిగా వదిలేయడమే మన భౌతిక ధర్మం. దాన్ని ఉంచుకుంటే మనకు చాలా ప్రమాదం. మలమూత్రాలు ఉంటాయండి, వాటిని బయటికి విసర్జించేయాలి. అవి ఉంటే మనకి ప్రమాదం, చచ్చిపోతాం. లోపల విషవాయువులు తయారై ప్రతి కణములోనికి ఆక్సిజన్ వెళ్ళబోయి వేరొక వాయువులు నైట్రోజన్, అమ్మోనియా వంటి భయంకరమైన విషవాయువులు వెళ్ళి ప్రతి కణం చచ్చిపోతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ ఉంటుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, మనం చచ్చిపోతుంది. పాతది పూర్తిగా వదిలేయాలి. మనం లోకం వైపు ఎప్పుడు ప్రయత్నం చేస్తాం, పరిగెడతాం. నాకు అది కావాలి, ఇది కాదు. నిన్న అది అట్రాక్ట్ చేస్తుంది. నేను ఇంకా పరిగెట్టు, కొన్ని ఇంత పరిగెట్టాడు కదా, ఎదుగురా బాబా అని ఇవ్వదు. తెలుసా మీకు లోకం తత్వం? ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఏమండి లోకాధికారి ఉన్నాడే, వాడు నేను ఆశ చూపిస్తాడు తప్ప పడుకుంటామని దుర్మార్గుడు వాడు నీకు ఆశ చూపిస్తాడు. ఏమండి సౌందర్యాన్ని ఆశ చూపిస్తాడు, ధనాన్ని ఆశ చూపిస్తాడు, పరపతిని ఆశ చూపిస్తాడు. నువ్వు దీనికోసం ప్రయాస పడేటట్లుగా చేస్తాడు. ఈ ప్రయాసలో నీకు సమయం వృధా అయ్యేటట్లు చేస్తాడు. సమయం వృధా అయిపోతుంది. దేవుడితో సావాసం తప్పిపోతావు, అన్ని తప్పిపోతావు. కొన్ని ఏమైనా దొరికింది అంటే ఏం లేదు, జీరో. ఇక్కడ సీతాకు ఒక కథ చెప్తాను వినండి. సీతాకోకను బట్టి ఒక మహర్షి చెప్పిన మాట. మనం సీతాకోక చిలుక బాగుంటుందని దాని పరిగెడతాం కదా, అది దొరకదు. దాని వెనక మనం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ దొరికినా ఒక్కటే దొరుకుతుంది, అలా పట్టుకొని వస్తాం. ఎంతసేపు పట్టుకుంటాం, ఇలా పట్టుకుని మనం చూడదు. అది ఎగిరినప్పుడు నీకు అందంగా కనబడుతుంది. నువ్వు పట్టుకుంటే పురుగులాగా ఉంటుంది చేతులు. అది ఎదురుతున్నప్పుడు నీకు మానసిక ఆహ్లాదం, ఆనందం కలుగుతుంటుంది. అది ఎదురుతుందంటే ఏంటి? నీకు దూరంగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం? అది పొందుకోవడానికి పరిగెడతాం. పట్టుకుంటేనే నీకు అంతగా ఆనందం ఉండదు. మరి ఇప్పుడు ఏం చేస్తే నీకు దొరుకుతుంది? అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు ఏంటంటే, సీతాకోక చిన్నకు వెనక నువ్వు పరిగెట్టదు, నీ దగ్గర పూలతో వేసుకో. అన్ని సీతాకోక చిలుకలు నీ ముందే ఉంటాయి. ఎవరిస్తావు హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు పారిపో. నువ్వు దాని మధ్యలో ఉన్నా అవి ఎదుర్కొని నువ్వు చూస్తుంటావు, ఆనందిస్తుంటావు, ఆహ్లాదిస్తుంటావు. దీని బట్టి మీకు ఏదో అర్థమైందండి? మనము లోకంలోనికి పరిగెడితే అది నిన్ను పరిగెట్టిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. ఫలితం మాత్రం శూన్యం. కానీ నీవే లోకానికి ఆకర్షితుడుగా మారేవంటే అవన్నీ చుట్టూంటాయి, నీకు నచ్చినట్లు వ్యవహారం చేయొచ్చు. హల్లెలూయా. ఇదే పౌలు పంట. అందుకే పౌలు అన్నాడు, అన్ని విషయములు చేయడానికి నాకు స్వాతంత్రం కలదన్నాడు. నో లిమిటేషన్. ఆయన చుట్టూ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది. ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఈజీగా పెద్ద పెద్ద భవనాల్లో ఉండగలరు, మంచి వస్త్రాలు ధరించగలరు. నో అబ్జెక్షన్.
అన్నీ ఉన్నాయి, కానీ చేయడు. చూస్తాడంతే. పౌలు పంతారు. మన చుట్టూ అన్నీ రావాలండి. మన వ్యవహారం మనం ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు మనకు సహజంగా పెట్టిన ఆ భౌతిక ధర్మానికి మనము లోబడినప్పుడు. హల్లెలూయా. నూతన సృష్టిలోనే ఉందంత. నూతన సృష్టి. అందుకే యేషయ్య కూడా అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అన్నాడు. హల్లెలూయా. మనం దినదినము జన్మించాలి. నేను ఆ మీద మాట చెప్పాను. అదే రోజు అయ్యగారు కూడా మెసేజ్ చెప్పారు ఆయన, బాప్తిసం కోసం, రక్షణ కోసం. జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు అని నేను చెప్పాను. గుర్తుందో లేదు? ఆ పైన సిఎల్ఆర్జీ రూమ్లో. ప్రభునందు వీళ్ళరా, నువ్వు అనుదినము నీ శరీరము నుండి ఈ పాత కణాలు ఎలాగైతే పోతున్నాయో, పాత తత్వము, పాత బ్రతుకు, పాపపు బ్రతుకు దినదినము నీ నుండి పూర్తిగా వదిలేస్తూ కొత్తగా నువ్వు మారుతూ ఉండాలి. ఎందుకు పెట్టాడు దేవుడు ఈ సిస్టమ్ అని చెప్పాను? నీకు నూతన బలము చేకూర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమండి? పక్షిరాజు వలెనా, ఏమండి పాడండి పాట. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుంద మీ మేలుని స్మరించి స్తుతింతును. కృపామయుంద మీ మేలుని స్మరించి స్తుతింతును. అదే ఇప్పుడు పెట్టిందే. నిన్ను పలుమార్లు విసిగించిన ప్రాణములో, నిన్ను పలుమార్లు విసిగించిన తోపించుచునే వాత్సల్యము గోపి అనుదినములను మరువక మన్నాము తిరుపతి తోపించుచునే వాత్సల్యము గోపి అనుదినములను మరువక హల్లెలూయా ఆటలతో ఆనంద గీతాలతో, హల్లెలూయా ఆటలతో ఆనంద గీతాలతో స్మరించి స్తుతింతును. నే కుంగిన వేళలో నీ అభిషేక కళ్ళమతో, నే కుంగిన వేళలో నీ అభిషేక కళ్ళమతో పక్షిరాజు వలె నూతనము చేసితివి, నన్ను పైకెరుగ చేసితివి. పక్షిరాజు యవనము వలె నా బలము నూతనము చేసితివి, నన్ను పైకెరుగ చేసితివి. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో, హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో
ఏమండి, పక్షిరాజు యవ్వనము వలె నా బలము అన్నాడు. ఆ బలం ఏం చేశాడు? నూతనము చేశాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. దేవుడు ప్రతి జీవికి నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. పాతదాన్ని వదులుకోలేక ఆ బలహీనతలో ఉన్నాము. దేవుని బలాన్ని పొందుకోలేకపోతుంది. దేవుడు ఇస్తున్న బలాన్ని పొందుకోలేక ఆ పాత బ్రతుకు మీదే చూస్తూ బలహీనులు అయిపోతుంది. ఎందుకు బలహీనులు అంటే పాత బ్రతుకు చూసిన వాడే బలహీనుడు. కావాలంటే చూసుకోండి. ఎప్పుడు గతాన్ని చూసుకుంటూ ఆలోచించినవాడు ఎప్పుడు బలహీనుడు అవుతాడు. ఏది నా బ్రతుకులో అయిపోయింది, ఏది నేను ఎలాగైపోయాను, ఏది ఎలాగైపోయింది, ఎందుకంటే లేదు, వదిలేయాలంటే ఎలా వదిలేయాలి? మరొకసారి నువ్వు అవ్వడానికి అనుకూలంగా లేనటువంటి విధంగా నువ్వు వదిలేయాలి. నువ్వు వెళ్ళేసరి కదా ఉండకూడదు. ఎవరే ఇక్కడ వదిలేసరికి అమ్మ మంచి పని అయింది రా బాబు అన్నట్లు ఉండాలి. మళ్ళీ ఆ బ్రతుకు దగ్గరగా వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు వెళుతున్నప్పుడు నీకు బలహీనత కలుగుతుంది. కావాలంటే ఒకసారి స్వతంత్ర చేసుకోండి. మీరు పాత గాయాన్ని, పాత బ్రతుకుని, పాత పరిస్థితిని, గతాన్ని అలా ఆలోచించి ఊహించుకొని నెమరు వేసుకొని దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు నీకు బలహీనత ఆవరిస్తుంది. అందుకే ప్రవక్త గతమును మరచి శ్రీయేసుతో నడచి సకలము మరచి శ్రీయేసుతో నడచి నే సంతసించగా పరవశించియాడుగా నే పరవశించగా పరమ గీతి పాడుగా సకలము విడచి యేసునే తలచి. అదే స్పీడ్ ఉండాల, అదే స్పీడ్ ఉండాల. స్పీడ్ మిత్రుల మోసములు, వైరుల తంత్రములు, హేతువు లేకయే నేరారోపణలు. మిత్రుల మోసములు, వైరుల తంత్రములు, హేతువు లేకయే నేరారోపణలు. గతకాలపు తలపు రేపను గాయములు, గతకాలపు తలపు రేపను గాయములు. మితి మీరిన వదల కలిగ సులువ దర్శనము, మితి మీరిన వదల కలిగ సులువ దర్శనము. యేసుని ప్రేమలో తొలగి సకల వేదనలు, యేసుని ప్రేమలో తొలగి సకల వేదనలు. గతమును మరచి ప్రాణేశునే తలచి, గతమును మరచి ప్రాణేశునే తలచి నే సంతసించగా పరవశించాడుగా నే పరవశించగా పరమ గీతి పాడుగా. గతమును మరచి ప్రాణేశునే తలచి. హల్లెలూయా. ఏమండి, మనం గతాన్ని, పాతదాన్ని అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్న నూతన బలము నీకు అర్థం కాదు. చిన్నపిల్లలు ఎందుకు తొందరగా ఎదుగుతారు తెలుసా? వాళ్ళు పాత బ్రతుకలు తెలియదు. కావాలని చూడండి, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది. ఎందుకు తెలుసా? వీడు పాత బ్రతుకు మీద దృష్టి పడదు. చిన్నపిల్లలు ఒక ఏజ్ వరకు స్పీడ్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళకి అసలు బాల్యము చిన్నప్పుడు నేను ఇలాగా అలాగని వాళ్ళు గుర్తురాదు. వాళ్ళకి అసలు ఏడు జరిగింది తెలియదు.
6 లేదా 4 సంవత్సరాల నుండి ఏం జరిగిందో పెద్దవాళ్ళకి మనకు ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు ఏం జరిగింది నాకు గుర్తుంది. నాది విచిత్రమైన బ్రేక్. 3 సంవత్సరాల్లో ఇప్పటికీ మా నాన్న నేను చెప్తాను, నాన్న ఇది వేసుకున్నానంటే అవును రానండి. అది అప్పుడు నా వయసు అందరనేది 3 సంవత్సరాలు. 3 ఏళ్ళలో ఏం జరిగిందో నాకు క్లియర్గా పిక్చర్ వేసిన ఉంది. సింహాచలం వెళ్ళడం, గుండు గీయడం, నేను గుద్దడం, నాకు పైకి ఇక్కడ తగలడం, బస్సులో ఏం చేశాను, ఆ సీన్లన్నీ నాకు తెలుసు, గుర్తుంది. అప్పుడు నా వయసు 3 సంవత్సరాలు. ఏమన్నా అంటే 3 ఏళ్ళు. 3 ఏళ్ల నుంచి నాకు జరిగిన సంగతులన్నీ నాకు గుర్తుంది. కానీ 3 ఏళ్ళప్పుడు కింది క్లాసులో జరిగింది నాకు గుర్తుండదు. పాయింట్ ఆఫ్ నాకు 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కింద సంవత్సరం అంతకుముందు ఇప్పుడు 9 ఉంది. మొన్న మీ తమ్ముడు రిజర్వేషన్ డేట్ జరిగింది చెప్పానండి. ఏం జరిగింది తెలియదు. నేను మేడం నుంచి పడిపోయాను. ఎవరైనా అడిగి దెబ్బ తగిలిందా, పడిపోయావా అంటే అంగమని ఏదో చెప్తారు దాని భాషలో. అంటే వాళ్ళకి గతంలో ఏం జరిగిందో గాయం తెలియదు, అందుకే అంత హాయిగా తిరుగుకోగలదు. అదే మనం ఆ సిచ్యువేషన్లు ఉంటే మనకి స్కాన్ రిపోర్ట్లు చేసి అమ్మయ్య లేదంటేనే హాయిగా ఉండగలదు. సర్వసాధారణంగా మనకున్న లక్ష్యం పిల్లలకు అది లేదు, అవునా కాదు? అందుకే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఆ వయసు పిల్లలు మానసికంగా గ్రోత్ ఉంటుంది, శారీరకంగా కూడా గ్రోత్ ఉంటుంది. మనం ఎప్పుడు పాత దాని మీద దృష్టి పెడతాం. అవును మనం పడిపోయి చిన్న నొప్పి వచ్చింది, వాళ్ళప్పుడు పడిపోను అందుకే కాదు, ఇలా అయిపోయింది అందుకే కాదు, ఏదైనా మాట్లాడిన అల్లప్పుడు జరిగింది, అల్లప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడేది చూడు. గతాన్ని నువ్వు పూర్తిగా విస్మరించాలి, మర్చిపోవాలి. పూర్తిగా గతాన్ని నువ్వు మర్చిపోవాలి. ఎలా మర్చిపోవాలంటే మళ్ళీ గుర్తు చేసుకుంటే గుర్తున్నట్టు ఉండడానికి వీల్లేదు. అవునా ఎవరైనా గుర్తు చేశాను, అవునా ఎప్పుడు జరిగింది అది, ఏమో నాకు మర్చిపోయాను, నాకు తెలియదు. గుర్తు చేయాలంటే వాడు సైతం నిన్ను బాగా తెప్పించడానికి వచ్చి మళ్ళీ గుర్తు చేస్తున్నాడంటే వాడు సైతాన్. ప్రార్థన చేసి సైతానా నా నుండి దూరంగా పోము యేసునామము అని వాడి గద్దించాలి. హల్లెలూయా. సైతం కూడా అలా చేస్తాడండి, వాడి బుద్ధి అది గతాన్నంతని తవ్వుతుంది. అది యేసయ్యకే చెప్పాలనుకున్నాడు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నాడు, నువ్వు ఇక్కడ వచ్చి ఇంత ఆకర్త అలంటించడం ఎందుకు, నీకు మళ్ళీ సింహాసనం దొరుకుతుంది, నాకు మొక్కు. అప్పుడు గద్దించాడు, ఉంచాను. మన గత వైభవం ఇప్పుడు కొంతమంది చాలా బాగా బతుకుతారు, కానీ దేవుడి నిమిత్తం అన్ని వదిలి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత నీకు ఎందుకురా ఈ కర్మ, దేవుడిని నమ్మినందుకు నీకు ఎందుకు ఈ కర్మ, ఇప్పటికీ నాకు అవకాశం ఉంది, పూర్వ వైభవం నిన్ను గురించి ఎదురు చూస్తుంది, వెళ్ళు హాయిగా ఎంజాయ్ చేయి, ఎందుకు ఈ కర్మ, ఆ దేవుడిని నమ్మినందుకు నీకు ఏం జరుగుతుంది, దేవుడిని నమ్మినందుకు పరమేశ్వరుని నమ్మినందుకు నీకేం జరుగుతుంది, వెళ్ళు వద్దు ఇవన్నీ వదిలే. దేవుడిని నమ్మినందుకు నీ కుటుంబం నిన్ను వెలివేస్తుంది. అప్పుడు ఒకప్పుడు అయితే కుటుంబం అంతా సరదాగా ఎంజాయ్గా, ఏ చిన్న పండుగ వచ్చిన గొప్ప సరదాగా ఉండేవాళ్ళు, ఏ సరదా సంతోషం లేకుండా. ఆ సంఘం అంటారు, ఆ సంఘస్థులు ఏమో నేను అసలు పట్టించుకోరు, ఎందుకురా నీకు కర్మ, వదిలేవచ్చు కదరా దేవుని సంఘాన్ని అని సైతాన్ని గడబోధిస్తాడు. మన గత వైభవాన్ని చూపిస్తాడు, గత గాయాన్ని చూపిస్తాడు. ఇక్కడ చిన్న లాజిక్ కావాలి, నేను నేర్చుకున్న లాజిక్ నేను చెప్తున్నాను. గాయాన్ని జ్ఞాపకం చేశాడు అనుకో, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఆ గాయము నుంచి నన్ను విడిపించిన దేవుని కార్యాన్ని చూడగలగాలి. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? ఒకవేళ గాయాన్ని చూపించాడు అనుకో, బాగా గొప్ప గాయమైంది, గొప్ప దెబ్బ అయింది,
గొప్ప అఘాతం ఏర్పడింది హృదయానికి అని సైతాను మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు అనుకో, స్మరణ చేయిస్తున్నాడు అనుకో. అప్పుడు నువ్వు అనుకోవాలి, ఇంత గొప్ప గాయాన్ని నా దేవుడు కట్టాడు, హల్లెలూయా, నా గాయాన్ని దేవుడు కట్టాడు, హల్లెలూయా అని స్తుతించి వాడు పారిపోతాడు సైతం. ఒకవేళ నీ గత వైభవాన్ని చూపించాడు అనుకో, టెక్నిక్ చెప్తున్నా, అప్పుడు వచ్చే ఈ వైభవం వల్ల ఎంత పాపంలో పడ్డాను, ఈ గత వైభవం వల్ల దేవుడికి దూరమైపోయాను, దేవుడికి అవిధేయుడిగా బ్రతికాను. ఒకవేళ అదే వైభవంలో ఉంటే నేను నరకపాత్రుడిని అయిపోతాను రా నాయన, నాకు ఈ వైభవం తెప్పించిన దేవానికి స్తోత్రం. అప్పుడు పారిపోతాడు ఈ సైతాన్ గారు. హల్లెలూయా. సైతాన్ గారి మీద బాణాలు వేయడం మనకు తెలియాలి, వాడి తంత్రాలు తిప్పికొట్టే విధానం మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు మీకు అనుదినము నూతన బలమునిస్తూ ఉన్నాడు, హల్లెలూయా. నువ్వు నీ పాత బ్రతుకు మీద దృష్టి పెట్టకు, దానిలో ఏమి లేదు, చెత్త. నా వంశం ఇది, నా చరిత్ర ఇది, నా ఫ్యామిలీ ఇది ఏట్లేదు. కొంతమంది 10 కులం నుండి వచ్చారనుకోండి సోషల్గా, నేను తెలిసి అక్కడి నుంచి వచ్చాను, ఏమో నువ్వు అక్కడిలో ఉండి దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిద్దు, అవునా కదా. మళ్ళీ దాన్ని రేపే నేను ఇప్పుడు దేవుని కుమారుని, దేవుని కుమార్తెని. అందుకే చాలాసార్లు రవిశారద గారు కూడా ఈ సాక్ష్యం చెప్తామంటే ఒప్పుకోరు, ఎందుకంటే అడిగడికి అదే మాట చెప్తారు. అలా చెప్పకండి, వేదాలు చదివి నేను దేవుని తెలుసుకున్నానని చెప్పండి, అంతేగాని అది ఇదని అలాగంటే కొంతమంది మారుతారు, ఏం మారరు. విన్నవాళ్ళు కొంతమంది అహంకారం, నేను పెద్ద కులస్తులను అన్న అహంకారం పెరుగుతుంది, అలా వద్దని సార్. కాబట్టి ఇప్పుడు పాత వైభవాన్ని చూడకండి, పాత గాయాన్ని చూడకండి, దేవుడిని ఇస్తున్న అనుదిన నూతన బలము మీద మీ దృష్టిని పెట్టండి, హల్లెలూయా. ఎందుకంటే మీరు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడండి, ఏమండి 5వ అధ్యాయంలో 2వ కొరింథీ 5 కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును ఇదిగో కొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము క్రీస్తునందు ఉన్నవారం అయితే మనము నూతన సృష్టి. నూతన సృష్టిలో పాతది ఉండదు, హల్లెలూయా. పాతది ఉండదు, నూతన సృష్టిలో పాతది ఉండదు. మీరు పాతదాన్ని పట్టుకుని నూతన సృష్టిలోకి వెళ్తామంటే కుదరదు. పాతదాన్ని పాతగానే వదిలేయాలి. పాత అంటే పాతదే, అది పాతది. డోంట్ క్యారీ దాన్ని పూర్తిగా వదిలేయాలి. అది మళ్ళీ చూస్తే ఉండడానికి లేదు, అలాగే వదిలేయాలి. మనలో క్రీస్తు వ్యతిరేక తత్వము కూడా అలాగే వదులుకోవాలి. పాత బ్రతుకుని మనం అలాగే వదులుకోవాలి. మళ్ళా కొత్త తత్వం ఇంకేం కనబడాలి, ఇంకేముంది కనబడ్డానికి? అంత పాతే కనబడుతుంది అన్నప్పుడు, అమ్మ ఆయన దేవుడు నాకు నూతన బలాన్ని ఇస్తున్నప్పుడు ఆ బలం అంతా ఎట్టిపోతుంది. కొంతమంది బాగా తింటారు, బలంగా ఉంటుంది, బలం అంటే ఎందుకంటే ఎత్తిపెట్టేస్తున్నారు అన్నాడు. వారమాలో మంచి దైవాహారం తింటూ బలంగా ఉండవలసిన నీవు బలహీనుడిగా ఎందుకుంటుందో? బలహీనుడిగా ఉండడానికి కారణం నీ ఆలోచనలు. నువ్వు పాత దాని మీద మరలా మనసు పెడుతున్నావు, పాత వాటిని దృష్టి పెడుతున్నావు. నువ్వు దాన్ని పూర్తిగా వదులుకోవట్లేదు. పూర్తిగా నాశనం అయిపోవాలి. అదే బాప్తిస్మ తత్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముంచినంత వరకు వాడు పొడిగా ఉంటాడు,
ముంచిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత వాడు ఇంకా పొడి తత్వం ఇంకా ఉండదు, మొత్తం తడిసిపోయి ఉంటుంది. ఎవరా పొడి పొడి ఏది తడిసిపోయింది, అది మరి ఇంక రాదు. అది బాప్తిస్మములో దేవుడు అదేకి మనం పాతి పెట్టబడుతున్నాం. పాపానికి పాతి పెట్టబడాలి, మన గతమంతా పాతి పెట్టబడాలి. మరి దాన్ని మనం రివ్యూ చేసుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొత్తగా సృష్టింపబడుటలోనే తప్ప సున్నతిలో ఏమీ లేదు, పొందడంలో లేదు, పొందకపోవడంలో లేదు. అలాగే బాప్తిస్మం కూడా తీసుకున్న నీవు కొత్త సృష్టిగా నువ్వు కనబడకపోతే బాప్తిస్మం పొందడం లేదు, పొందకపోవడంలో కూడా లేదు. పొందాలి అని దేవుడు చెప్పాడు. నువ్వు పొందితే రక్షింపబడతావు అన్నావు. పొందినా కూడా నువ్వు కొత్త సృష్టిగా లేకపోయావు అనుకో, ఇక పాత బ్రతుకుని కొనసాగిస్తున్నావు అనుకో, నువ్వు రక్షణను చాలా వ్యర్థంగా ఎంచుతున్నావు. రక్షణను వ్యర్థంగా ఎంచుతున్నా నిన్ను దేవుడు ఇంక రక్షించగలడా? నిన్ను పరలోకంలో తీసుకెళ్ళగలడా? కాబట్టి ప్రభువునందు ప్రియులారా, రక్షణను నిర్లక్ష్యం చేయకండి. పాత బ్రతుకును మరలా కంటిన్యూ చేయకండి. ఏమండి, లోకములో ఎంజాయ్ చేయనివ్వండి. లోకానికి ఆకర్షితుడు కావద్దు. లోకము నిన్ను ఆకర్షించే విధంగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి ఒక్కరు నీ దగ్గర రావాలండి. నాతో ఎవరు మాట్లాడమ్మా అని దేవునితో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడితే నువ్వు దేవునితో మాట్లాడు. అది జరిగిన నాడు నీ దగ్గరకు వస్తారు. నీ ముఖంలో తేజస్సు మారిపోతుంది, నీ వ్యవహారం మారిపోతుంది, నీ వ్యక్తిత్వం మారిపోతుంది. అందరూ నిన్ను తెలియకుండానే ఆకర్షితులు అవుతారు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి వచ్చిన తరువాత మోషే దగ్గరికి జనాలు ఆకర్షితులైనారు. ఎందుకంటే మోషే ముఖము వెలిగిపోతుంది. ఎందుకు వెలిగింది? దైవ దర్శనం పొందుకున్నాడు, దేవుని ఆజ్ఞను పొందుకున్నాడు, దేవుని స్వరమును విన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దినము నీవు నీ దేవుని సన్నిధిలో ఈ మూడు జరిగినప్పుడు నీ ముఖము కూడా ప్రకాశించబడుతుంది. నో నీడ్ ఫెయిర్ అండ్ లవ్లీ, నో నీడ్ బ్లీచింగ్స్, నో నీడ్ మేకప్ కిట్. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ ముఖం తేజవంతంగా వెలగాలి అంటే దేవుని దర్శనం పొందుకోవాలి, దేవుని ఆజ్ఞను పొందుకోవాలి, దేవుని స్వరమును వినగలగాలి. హల్లెలూయా. ఈ మూడు ప్రార్థన వాక్య ధ్యానంలో తప్పకుండా జరుగుతాయి. ఇలాగ ఎవరైతే చేస్తారో వాని ముఖం తేజవంతంగా వెలుగుతుంది. వాడు లోకానికి ఆకర్షితుడవుతాడు. లోకం అంతా అతన్ని ఆకర్షించబడుతుంది, అతని దగ్గరికి వస్తుంది. ఎందుకు నారంటే వస్తున్నారు? మీ దగ్గర ఏదో తెలియని దేవుని స్వరం ఉన్నది, దివ్య స్వరం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, వాడు అన్ని రోజులు నిన్ను వెంబడించవలసిందే. కానీ ఈ రోజులో ఏం జరుగుతుంది? అన్యులను దేవుని నమ్ముకున్న వాడు వెంబడించవలసి వస్తుంది. అంత బాధాకరమైన విషయం. పూర్తిగా మనం మారిపోవాలండి. నూతన సృష్టి అంటే అది. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాం, నేను ఒక్కడిని మారితే కుదరదు. నాతో పాటు మీరు అందరూ మారితేనే మనం ఐక్యత చూపించినట్లు అవుతుంది. మీరెవరో మారకపోతే ఏం జరుగుతుంది తెలుసు? దెబ్బ గట్టిగా నా మీద పడుతుంది. అర్థమవుతుందా? సంఘము అనేసరికి ఐక్యతతో ఉండాలి. ఒక్కటే మాట. దేవుని కార్యం చేసినప్పుడు ఒకే విధంగా ఉండాలి. లేనప్పుడు అన్యులందరూ కలిసి ఎవరైతే నిక్కచ్చుకున్న వాడి మీద పగపడినంత మాత్రాను వాడికేం జరిగిపోదు. గట్టిగా దెబ్బ తగలవచ్చు, అంతకు మించిన మహిమ కూడా దొరుకుతుంది వాడికి. హల్లెలూయా. కానీ ఎవరైతే ఆ ఒక వ్యక్తికి సహకారులుగా కాకుండా ఉండిపోయారో వాడు పొందిన దెబ్బ కంటే గట్టి దెబ్బలు ఇంకా బాగా తగులుతుంది. ఎందుకు? లోకానికి భయపడ్డారు, లోకంలో ఉన్న స్నేహానికి విలువిచ్చారు, కానీ దైవత్వానికి దేవుని పనులకు విలువ లేకపోయారు. అందుకు గట్టి దెబ్బలు తగులుతుంది.
కాబట్టి ప్రియులారా, మనం నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. దేవుడు నూతన బలం ఇస్తున్నాడు. మన భౌతిక తత్వం అది, మన ఫిజియాలజీ అది. కాబట్టి పాత వాటిని ఉంచుకోకండి, పూర్తిగా వదిలిపెట్టండి, వాటిని పాతి పెట్టేయండి, అవి చచ్చిపోయాను భావించని గుర్తుపెట్టుకోకండి. ఒకవేళ సైతాన్ని గుర్తుపెట్టినా ఆ జ్ఞాపకాలు దేవునికి మహిమకరంగానే మలుచుకోండి. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన టెక్నిక్స్. అప్పుడు మీకు పరిశుద్ధత అనేది ఏమండి దినదినము వృద్ధి చెందుతుంది. లేకపోతే చాలా ప్రమాదాలకు వెళ్ళిపోతుంది. మీకు ప్రభువునందు ప్రియులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 8 నెలలు 2024వ సంవత్సరం వచ్చింది అంటే 2023 పోయిందని అర్థం. ఆ 2023లో మనం ఏ దరిద్రాలు అయితే చేసామో, ఏ పాపాలు అయితే చేసామో, మళ్ళీ వాటిని అలాగా 24లో క్యారీ చేస్తుంటే ఇది మన నూతన సృష్టి అవ్వము, నూతన బలము పొందుకోము, మన బలహీనతల్ని మనం ముందుకు తీసుకెళ్తున్న వారు మారాలంటే నూతన సృష్టిగా మనం మారాలి, నూతన బలము పొందుకోవాలి. దేవుని కృపలో వర్ధిల్లాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని నూతన బలాన్ని మనం పొందుకుందాం.